అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ప్రతి అప్డేట్ ప్రతి డౌట్ క్లియర్ చేస్తూ వీడియోస్ అయితే వస్తున్నాయి. ఇందిరమ్మ ఇళ్ల ఫైనల్ లిస్ట్లో మీ పేరు వచ్చే వరకు మీ అకౌంట్లో 5 లక్షలు జమ అయ్యి మీ ఇల్లు పూర్తయ్యే వరకు సూచనలు సలహాల కోసం మరి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. ఇక వివరణకు వెళ్తే నెలాఖరులోగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ప్రకటన, జూన్లోగా పునాది పిల్లర్ల దశ పూర్తి, గృహ నిర్మాణ శాఖ ప్రణాళిక అంటూ ఇక్కడ న్యూస్ అయితే చూస్తున్నాం. మరి దాదాపు ప్రభుత్వం ఏర్పడి 1.5 ఇయర్ కావస్తుంది. అదిగో ఇందిరమ్మ ఇల్లు, ఇదిగో ఇందిరమ్మ ఇల్లు, అక్కడ అప్లై చేసుకోండి, ఇక్కడ అప్లై చేసుకోండి, సర్వేల మీద సర్వేలు చేయడం, లిస్ట్ 1 లిస్ట్ 2 లిస్ట్ 3గా విభజిస్తున్నాం, మళ్ళీ పునఃపరిశీలన చేస్తున్నాం. ఈ దసరా కానుక, ఉగాది కానుక, సంక్రాంతి కానుక అని చెప్పుకుంటూ వస్తున్నారు. మళ్ళీ శ్రీరామనవమి తర్వాత ఖచ్చితంగా ఇందిరమ్మ ఇళ్ల ఫైనల్ లిస్ట్ పెడతామని ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఇక్కడ న్యూస్ చూస్తే నెలాఖరులోగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ప్రకటనని చెప్తున్నారు. మరి ఈసారైనా మరి ఖచ్చితంగా గ్రామాల్లో వార్డు సభలు నిర్వహించి, మున్సిపాలిటీలు హైదరాబాద్ పరిధిలో మరి వార్డు సభలు నిర్వహించి ఇందిరమ్మ కమిటీల ఆధ్వర్యంలో మరి ఇందిరమ్మ ఇళ్ల ఫైనల్ లిస్టు పెట్టరా అనేటువంటి గందరగోళం నెలకొన్నది. సరే, అనేక మీటింగుల్లో అనేక మంది మంత్రులు ఒక్కో మీటింగ్లో ఒక్కో మంత్రి ఒక్కో తీరుగా చెప్పడం, మరి దీని మీద ఒక క్లారిటీ లేకపోవడం, అసలు ఫైనల్ లిస్ట్ ఎప్పుడు అని చెప్పి గందరగోళంలో ఉన్న పరిస్థితుల్లో మరి ఏప్రిల్ నెలాఖరులోగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ప్రకటన ఇస్తామని చెప్పేసి, జూన్లోగా పునాది పిల్లర్ల దశ పూర్తి చేసే విధంగా మరి గృహ నిర్మాణ శాఖ ప్రణాళికలు చేస్తున్నట్టు ఇక్కడ మనం న్యూస్ అయితే చూస్తున్నాం. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. మరి ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు, ప్రతి గ్రామంలో లబ్ధిదారుల ఎంపిక ఉండేలా మరి లిస్టులు తయారు చేసే పనిలో అయితే అధికారులు నిమగ్నమయ్యారట. మరి మొదటి విడతలో మండలానికి ఒక గ్రామాన్ని మాత్రం ఎంపిక చేసి కేవలం 72,000 మంది లబ్ధిదారులతో మాత్రమే ఒక లిస్ట్ అయితే రూపొందించి ఇప్పుడు అందులో కేవలం 12,000 మంది మాత్రమే ఇళ్ళు అయితే స్టార్ట్ చేశారు. ఇప్పుడు మొదటి విడతలో మంజూరైన మండలానికి ఒక్కొక్క గ్రామాన్ని వదిలేసి మిగిలిన అన్ని గ్రామాల నుంచి, అన్ని వార్డుల నుంచి ఇందిరమ్మ కమిటీలు లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నాయి. సంబంధిత జాబ్ లిస్టులు పలు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల చేతికి కూడా వెళ్ళాయని తెలుస్తోంది. ఇక లబ్ధిదారుల ఎంపికలో ఎమ్మెల్యేల సూచనలు కూడా అధికారులు పరిగణలోకి తీసుకుంటున్నారు. కాబట్టి మీరు అధికార పార్టీ ఎమ్మెల్యేలకు కానీ ప్రజాప్రతినిధులను కలిసి వారితో టచ్లో ఉండి, వారితో సానుకూలంగా ఉండి మీకు ఇల్లు వచ్చే విధంగా ప్రయత్నం అయితే చేసుకోండి. ఇక మొత్తంగా 2 విడతల్లో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల మందితో లిస్ట్ అయితే రూపొందించి ఏప్రిల్ నెలాఖరులోగా లబ్ధిదారులను ప్రకటించడానికి ఏర్పాట్లు అయితే జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇక జూన్ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి తర్వాత వర్షాలు కూడా పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ లోపలే బేస్మెంట్ లెవెల్, గోడల లెవెల్ అయిపోతే ఇల్లు పూర్తి చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం కనీసం ఏప్రిల్ నెలాఖరులోగా అయినా మరి ఇందిరమ్మ ఇళ్ల ఫైనల్ లిస్టు పెట్టాలి. జూన్ తర్వాత మరి వర్షాలు వస్తాయి, స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి, మళ్ళీ ఎలక్షన్ కోడ్ వస్తుంది. కాబట్టి త్వరగా వీలైనంత త్వరగా గ్రామ సభలు, వార్డు సభలు నిర్వహించి ఇటు గ్రామాల్లో ఇటు జిహెచ్ఎంసీ పరిధిలో ఫైనల్ లిస్ట్ పెట్టాలని చెప్పేసి కోరుతున్నారు. ఇక అప్పట్లోగా కనీసం పునాది పిల్లర్ల వరకు నిర్మాణాలు పూర్తి చేసి లబ్ధిదారుల ఖాతాలో సంబంధిత సొమ్ము జమ చేసేందుకు సర్కార్ అయితే సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. అందుకు అనుగుణంగా అధికారులు ప్రక్రియను అయితే స్పీడప్ అయితే చేస్తున్నారు. ఇక మొదటి విడతలో దొరికిన తప్పులు జరగకుండా మరి ప్రభుత్వం వ్యవహరిస్తున్నట్టు తెలుస్తుంది. ఇందులో చాలామంది అనర్హులు ఉన్నట్టు ఆరోపణలు అయితే వచ్చాయి. దీంతో 72,000 మందికి గాను 42,000 మందికే ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అయితే ఇచ్చారు. మిగిలిన 30,000 మంది లబ్ధిదారులపై మళ్ళొక్కసారి విచారణ చేపడుతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో రెండో జాబితాలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా క్షేత్రస్థాయిలో జల్లెడ పట్టాలని జిల్లా అధికారులకు గృహ నిర్మాణ శాఖ నుంచి ఆదేశాలు అయితే వెళ్ళాయి. 2 రోజుల క్రితం జరిగిన అంతర్గత సమావేశంలోనూ ఈ మేరకు గృహ నిర్మాణ శాఖ అధికారులకు, క్షేత్రస్థాయి సిబ్బందికి ఆదేశాలు అయితే జారీ చేస్తున్నారు. సరే, ఏప్రిల్ చివరి వరకు మరి వార్డు సభలు, గ్రామ సభలు పూర్తి చేసి ఫైనల్ లిస్ట్ పెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మీ సంబంధిత ఎమ్మెల్యే, మీ నియోజకవర్గం సంబంధించి అధికార పార్టీ ఎమ్మెల్యేలతో టచ్లో ఉండండి, ప్రజాప్రతినిధులతో టచ్లో ఉండి ఇందిరమ్మ ఇల్లు వచ్చే విధంగా చూసుకోండి. ఇది ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ఇదొక అప్డేటు. మరి ప్రతి మీటింగ్లో ఒక్కో మంత్రి ఒక్కో తీరుగా చెప్పడం పట్ల అందరూ కూడా చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి. ఆ పండుగ ఉగాదిలోపు ముగ్గు పోస్తాం, దసరాలోపు సంక్రాంతి, ఈ విధంగా పండగకి ఇల్లు మీకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్తున్నారు. కానీ ఇంతవరకు అయితే ఎవరికి ఇల్లు అయితే రాలేదు. ఇంతవరకు రాష్ట్రం మొత్తంలో 12,000 ఇండ్ల వరకే బేస్మెంట్ అయితే మొదలయ్యాయి. ఇంకా మొత్తం 4,50,000 ఇండ్లకు సంబంధించి మరి లిస్ట్ అయితే పెట్టాల్సి ఉంది. మరి త్వరగా ఏప్రిల్ నెలాఖరులోగా, ఏప్రిల్ 15లోగానే ఈ ఫైనల్ లిస్ట్ పెట్టాలని చెప్పేసి అందరూ కూడా భావిస్తున్నారు. విషయాల్లో బెస్ట్ అప్డేట్ రాగానే అందిస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ మాత్రం లైక్ చేసి ఉండండి. థ్యాంక్ యూ.